రవలి. వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం ఛానల్. నేను వచ్చేసానంటే ఏదో స్పెషల్ స్టోరీ తెస్తానని మీ అందరికీ తెలుసు కదా. మరి ఈరోజు ఏంటి స్పెషల్ అంటే, అయ్యో తండేల్ రిలీజ్ ఉంది కదా, అది అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మార్నింగ్ షో పడిపోయింది, సో రివ్యూ బయటకు వచ్చేసింది. సో మేము మా ప్రేక్షకుల కోసం రివ్యూ చెప్పేయాలి కదా. మరి తండేల్ అంటే ఎవరు అంటే నాగ చైతన్య. తండేల్ అంటే లీడర్ అని కూడా వాళ్ళు ట్రైలర్లో ఆల్రెడీ చెప్పేశారు. సో ఇంకా మనకి న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఉంది కాబట్టి అసలు లవ్ స్టోరీకి ఆ రొమాన్స్కి పీక్స్ అసలు లోటే లేదు. ఇంకా కార్తికేయ 2 డైరెక్ట్ చేసిన చందు మొండేటి సినిమా కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యారనే చెప్పొచ్చు. కార్తికేయ 2లో మనకు ఆల్మోస్ట్ డెవోషనల్ ఎలిమెంట్స్ అవన్నీ కలిపి చూపిస్తాడు. కానీ ఈ తండేల్ మూవీ వచ్చేసరికి ప్యాట్రియాటిజం మెయిన్ ఎలిమెంట్గా తీసుకొని చందు మొండేటి అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్గా డీల్ చేస్తాను అని మరోసారి నిరూపించాడనమాట. సో ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోతే పెద్దగా మనకి ట్రైలర్లో చూసింది తప్పితే అది కొంచెం ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ స్టోరీలోకి వెళ్తే శ్రీకాకుళంలో జాలర్ల విలేజ్ అనమాట. అది అక్కడ మన రాజు ఇంకా బుజ్జి తల్లి ఉంటారు. డైరెక్ట్గా మనకు లవ్ స్టోరీ బిల్డప్ చేయకుండా వాళ్ళు ఆల్రెడీ డీప్ లవ్లో ఉన్నట్టు, చిన్నప్పటి నుంచి తూనిగా టైప్స్ అనమాట. చిన్నప్పటి నుంచి లవ్లో ఉన్నట్టు చూపిస్తారు. ఇంకా వాళ్ళ కొన్ని గిల్లి కజ్జాలు కావచ్చు, వాళ్ళు బోట్ మీద వండుకొని తినడం కావచ్చు, వాళ్ళ రొమాన్స్ కావచ్చు, అబ్బో అన్నీ సూపర్. కానీ ఇలానే కంటిన్యూ అవుతా వెళ్ళి డైరెక్ట్ నాగ చైతన్య పాకిస్తాన్లో పడిపోయారు అనుకుంటున్నారా? కాదండి బాబు. అసలు నాగ చైతన్య తన ఊరికి జాలర్లకి 21 మంది జాలర్లకి లీడర్ అవుతాడు. అది కూడా సంక్రాంతి టైంలో ఏదో పోటీ పెడతారు. ఆ పోటీలో గెలిచి మరి నాగ చైతన్య తండేల్ ద లీడర్ అవుతాడనమాట. సో అక్కడి నుంచి జాలర్ల విషయానికి వస్తే వాళ్ళు ఓన్లీ 3 నెలలు వాళ్ళ విలేజ్లో ఉంటారనమాట. మిగతా 9 నెలలు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకురావాలి. అదే కదా మరి వాళ్ళ జీవనాధారం. ఇంకేం చేస్తారు? సో ఇక్కడ సాయి పల్లవి ఇంకా మన రాజు ఓన్లీ 3 నెలలే కలిసి ఉంటారు. కానీ ఆ 3 నెలలు ఒక్కొక్క రోజు 3 రోజుల్లాగా చేసుకొని వాళ్ళిద్దరు తెగ ప్రేమించుకుంటారు. అటు వీళ్ళింట్లో అటు వాళ్ళింట్లో అందరికీ తెలిసిందే, ఊరంతా కూడా తెలుస్తుంది లవ్ స్టోరీ. కానీ ఇక్కడ రాజు సముద్రంలోకి వెళ్ళే టైం వచ్చేసరికి ఈసారి సాయి పల్లవికి ఎందుకో రాజుని ఆపాలి అనిపిస్తుంది. వెళ్ళొద్దు నువ్వు ఈసారి, ఎందుకో నాకు బాగా అనిపించట్లేదు అని చెప్తుంది. కానీ మన రాజు మాత్రం తన వాళ్ళ కోసం, తను తండేల్ కదా, లీడర్ కదా, సో వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అంటాడు. అక్కడ వాళ్ళిద్దరికి ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక రిఫ్ట్ ఏర్పడుతుంది అనమాట. సో మరి గొడవతోనే వాళ్ళిద్దరూ వెళ్తారు. సో ఇక్కడ సాయి పల్లవి డల్, అక్కడ బోట్లో ఏమో నాగ చైతన్య డల్. కొంచెం బ్రేకప్ లాగా అనిపిస్తుంది కానీ కాదు, వీళ్ళిద్దరూ ఇద్దరు దూరం అయ్యారు కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే మనం ఇంటర్వెల్ దాటిందో సినిమా మొత్తం ప్యాట్రియాటిజం అండి. అసలు ఆ పాకిస్తాన్ వాళ్ళని చూస్తుంటే మనకే సీట్లలో నుంచి వెళ్ళి వాళ్ళని కొట్టాలనిపిస్తుంది, అంతలా తీసాడనమాట. సో ఇక్కడ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఎలా అయినా మన రాజు తన వాళ్ళ కోసం, తన వాళ్ళని కాపాడడం కోసము ఆ సముద్రంలో మనకి అలజడి ఏర్పడుతుంది అనమాట. సో అప్పుడు ఆ రాత్రి వర్షంలో ఏం చేస్తాడు ఏం తెలియక పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేస్తారు. ఇంకా మన వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని పాకిస్తాన్ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా రాజు అండ్ టీం దొరికితే వదులుతారా చెప్పండి? రాజుతో కలిపి మొత్తం 21 మందిని అరెస్ట్ చేస్తారనమాట. సో వాళ్ళందరూ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడేమో వీళ్ళకి ఊర్లో శ్రీకాకుళం విలేజ్లో ఏం తెలీదు, వాళ్ళు ఇంకా సముద్రంలోనే ఉంటారు అనుకుంటారు. కానీ ఆ రాత్రి సముద్రంలో తుఫాన్ వస్తుంది చూడండి. అప్పుడు వర్షం కూడా మన సాయి పల్లవికి ఏదో ఇండికేషన్ ఇస్తున్నట్టు, అక్కడ నాగ చైతన్య కష్టపడుతున్నట్టు తెలిసిపోతుంది. ఆ సీన్స్ కూడా సూపర్. అక్కడ నాగ చైతన్య ఫీలింగ్స్, ఇక్కడ సాయి పల్లవి ఫీలింగ్స్ 2 అద్భుతంగా క్యారీ చేశాడనే చెప్పొచ్చు చందు మొండేటి. సో ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయాక ఆ సీన్స్ ఎలా అయినా వాళ్ళని జైల్లో మగ్గిపియడము, కోర్టులో వీళ్ళ మీద జడ్జిమెంట్ పాస్ చేయడం. సో మరి ఫైనల్గా నాగ చైతన్య తిరిగి వచ్చాడా, తన 21 మందితో కలిసి
మంచిగా తిరిగొచ్చాడా, లేకపోతే వాళ్ళని ఏమన్నా పాకిస్తాన్ ఆర్మీ ఇబ్బంది పెట్టిందా, ఇవన్నీ కూడా మేము చెప్తే బాగుండదండి. ఫస్టే కాబట్టి ఇంతకన్నా ఎక్కువ రివీల్ చేయలేం, మీరు సినిమా చూసేయండి. కానీ సాయి పల్లవి కూడా ఏమీ ఊరుకోదండి. తన రాజు కోసం బాగా పోరాడుతుంది. తన పోరాటం ఏంటో కూడా మీరు సినిమాలోనే చూడాలి. సో మొత్తానికి నాగ చైతన్య కష్టానికి ఫలితం దక్కిందనే చెప్పాలి. సాయి పల్లవి కూడా సూపర్గా యాక్ట్ చేసింది. వాళ్ళ రొమాంటిక్ సీన్స్ అయితే అద్భుతం అసలు. కానీ ఎందుకో మాకు ప్యాట్రియాటిక్ ఎలిమెంట్స్ ఇంకొంచెం హైలో చూపించుంటే సూపర్గా ఉండేది అనిపించింది. కానీ ఇక్కడ చందు మొండేటి వాళ్ళ లవ్ స్టోరీకి ప్యాట్రియాటిజంకి ఈక్వల్గా చూపించాలని తపనతో కొంచెం ఆ ప్యాట్రియాటిజం ఎలిమెంట్స్ కొంచెం తగ్గాయనే చెప్పొచ్చు. కానీ ఎంతలా అంటే లవ్ స్టోరీయే ముఖ్యం కదా. సో రాజు సాయి పల్లవి అదే బుజ్జి తల్లి మళ్ళీ కలుస్తారా, కలిస్తే ఎలా కలుస్తారు, వాళ్ళ లవ్ స్టోరీకి హ్యాపీ ఎండింగ్ పడుతుందా, లేకపోతే నాగ చైతన్య అక్కడ పాకిస్తాన్లోనే చనిపోతాడా? అమ్మో ఇన్ని క్వశ్చన్సా అంటే అవును, ఇన్ని క్వశ్చన్స్ మరి మీరు కూడా థియేటర్లో సినిమా చూసేయండి. సో ఇదండి మా తండేల్ రివ్యూ. మీకు సినిమా నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో మీ రివ్యూ ఏంటో చెప్పేయండి. అంతవరకు నెక్స్ట్ రివ్యూతో మీ ముందుంటాను. బాయ్ బాయ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.